स्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं जाग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं सहगण ललिता श्रीविशाखान्वितां नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय सारस्वते देवेशः शून्यवादी पाश्चात्यदेशतारिणे प्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. సో మనము ఈరోజు హరినామ్ చింతమణిలో థర్డ్ ఆఫెన్స్, రైట్, మూడవ నామపరాధం గురించి మనము చర్చించుకుంటాము. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో చాప్టర్ 6 ఇందులో హరినామ్ చింతమణిలో డిస్రిగార్డింగ్ ద గురు అంటే గురువుని మనము గురువజ్ఞ అంటే గురువు యొక్క ఆజ్ఞను మనం పాటించకుండా గురువుకి ఆ విధంగా అపరాధం చేయడం, ఆ విధంగా నామపరాధం కూడా అవుతుంది ఒకటి అది. సో ఇది స్టార్ట్ చేస్తారు మన భక్తివినోద్ ఠాకూర్ ఈ అధ్యాయం. పంచతత్వ జయ జయ శ్రీ రాధా మాధవ జయ నవద్వీప వ్రజ యమునా వైష్ణవ. సో మనకి ఇప్పుడు ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్రభు అంటే భక్తివినోద్ ఠాకూర్ ఆచార్య స్టార్ట్ చేస్తారు, మనిషి యొక్క జన్మ ఎంత దుర్లభమైనది అని. మనిషి జన్మ చాలా దుర్లభం అనే విషయాన్ని తెలియజేస్తారు. ఎలా 84 లక్షల రకరకాల ప్రాణులు ఉంటాయి. అందులో మనకి ఎన్నో జన్మల తర్వాత ఎన్నో రకాల ప్రాణుల శరీరాలలో మనం జీవించిన తర్వాత మనకు ఫైనల్ గా ఏదో మనకు తెలియకుండా చేసుకున్న ఈ పుణ్యాల ద్వారా ఈ యొక్క అన్ని రకరకాల పశువులు ప్రాణాల తర్వాత మనకి మనిషి జన్మ వస్తుంది. సో ఈ మనిషి జన్మ, ఈ మానవ జన్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చెప్తారు, ఒకవేళ మీకు దేవత యొక్క జన్మ లభించినా కానీ అక్కడ ఏంటంటే స్వర్గంలో అంటే స్వర్గలోకంలో మీకు జన్మించినా కానీ అక్కడ మీకు చాలా రకరకాల సువిధలు వసతులు ఉంటాయన్నమాట. భౌతికంగా అక్కడ చాలా ఎక్కువ భోగించడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. అందుకారణంగా ఏంటంటే
దేవతా లోకంలో కూడా మీరు ఒక దేవతగా జన్మించినా గానీ అక్కడ ఒక ఇంత భోగ విలాసానికి రకరకాల సౌకర్యాలు ఉండడం కారణంగా భోగించాలనే వృత్తి అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. మనిషి సమాజంలో ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఇది కర్మభూమి అన్నమాట. ఈ యొక్క భారత భూమి, భారతవర్ష ఇది కర్మభూమి మనం ఉండేది. సో ఇక్కడ అన్ని రకాల సుఖాలు, దుఃఖాలు అన్నీ కనిపిస్తాయన్నమాట. ఇంకా పశు శరీరంలో ఏంటంటే వాళ్ళు ఏవి అర్థం చేసుకోలేరు ఈ జ్ఞానాన్ని. అందులో ఆ పశు శరీరంలో వారి చేతన వికసితమైన చేతన ఉండదు. సో వారికి అర్థం కాదు ఈ జ్ఞానం, దివ్య జ్ఞానం. సో అందుకని మనిషికి ఒక్కరికి ఏంటంటే మంచి అవకాశం. ఇక్కడ మనకి మనిషికి ఏంటంటే మంచి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే అందుకనే ఒక వ్యక్తి ఎవరైతే తెలివైన వ్యక్తి ఉన్నాడో, బుద్ధిమంతుడైన వ్యక్తి, ఆ వ్యక్తి మనిషి జన్మ ఎత్తినప్పుడు అతనికి తప్పకుండా అతను ఒక గురువుని ఆశ్రయించి, ఆ గురువుని స్వీకరించి, ఆ గురువు యొక్క అధ్యక్షతలో తన జీవితాన్ని గడపాలన్నమాట. ద్వారా ఆ గురువు మనకు ఈ యొక్క శరీరాన్ని ఒక మంచి నావతో పోలుస్తారన్నమాట. సో ఈ సముద్రం, భౌతిక సముద్రం దాటాలి అంటే దానికి కావాల్సిన సరైన డైరెక్షన్, ఆదేశాలు, నిర్దేశాలు భక్తి యోగంలో ఎలా పాటించుకొని, భక్తి యోగ ద్వారానే మనం ఈ యొక్క భౌతిక జగత్తుని లేకపోతే భౌతిక సంసారం దాటొచ్చు. దానికి మనకు ఒక కెప్టెన్, ఒక గైడ్ అవసరం. అది గురువు. సో అందుకనే గురువు చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. ఆ కారణంగా మనకు జీవితంలో. ఎందుకంటే ఫస్ట్ కొంతమంది తెలీదు, అర్థం చేసుకోరు అసలు. కొంతమంది బాధిస్తారు, గురువు అవసరం ఏంటి, మేము డైరెక్ట్ గా భగవంతుడికి భక్తి చేసుకుంటాము, మధ్యలో మాకు భగవంతుడికి మధ్యలో గురువు ఎందుకు. సో అలా బయట వాళ్ళు వాదించవచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎలా తెలుస్తుంది మరి ఎలా భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి, మనం సరైన దారిలో, సరైన దిశలో, భక్తి యోగలో ముందుకు వెళ్తున్నాము అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది. సో దానికి తెలియజేయడానికి మనకు గురువు అవసరం. మనకు దారి చూపించడానికి, మార్గదర్శనం చేయడానికి మనకి గురువు అవసరం. సో ఇది గురువు యొక్క ఆవశ్యకత, ఇంకా ప్రత్యేకత. మనం అర్థం చేసుకోవాలి ఎంత అవసరమో గురువు మనకి అని. ఫస్ట్ అప్పుడే మనము గురువుని గౌరవించవచ్చు, సన్మానించవచ్చు, ఆయన ఆశ్రయం తీసుకోవచ్చు, ఆయన ఇచ్చిన ఆదేశాలు, నిర్దేశాలు పాటించగలం. సో అందుకే ఫస్ట్ ఈ విషయం చెప్తారన్నమాట. మనిషికి ఫస్ట్ ఒక గురువుని ఆశ్రయించాలి, గురువు నాకు అవసరం మన జీవితంలో అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట మనకు చెప్తారు ఇక్కడ. సో అందుకనే గురువుని ఆశ్రయించే అవసరం. కానీ ఎలాంటి గురువు, ఎలా మనం ఆశ్రయించేది, ఎలా అర్థం చేసుకోవడం, ఎవరు గురువు అంటే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తుడో, ఇంకా తన ఇంద్రియాల్ని, మనస్సుని జయించాడో, అతన్ని దగ్గరికి వెళ్ళి మనము ఎంతో నమ్రతాపూర్వంతో ఆయన దగ్గర నుంచి మనము ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి మన జీవితం గురించి, ఎలా మనం ముందుకెళ్లాలో భక్తి యోగలో. సో మీరు అలా ప్రశ్నలు అడిగినప్పుడు ఆ యొక్క గురువు ద్వారా మీకు వచ్చిన జవాబుల ద్వారా మీరు సంతృష్టి చెందినప్పుడు, ఆ రకంగా ఒక వ్యక్తి ఆ గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకొని ఆయన్ని దీక్షా గురువుగా స్వీకరించి, తద్వారా ఆయన సహాయంతో ఈ భౌతిక జగత్తుని లేకపోతే భౌతిక సంసారాన్ని దాటగలడు అన్నమాట. సో ఈ విధంగా ఆయన కృష్ణుడి పట్ల ఆకర్షణ డెవలప్ చేసుకొని, పెంచుకొని, తర్వాత ఈ యొక్క ఏదైతే ఆయన యొక్క బుద్ధి తెలివితేటలతో, భౌతిక తెలివితేటలతో ఆశ్రయాన్ని ఇప్పటివరకు ఏదైతే తీసుకున్న దాన్ని వదిలేసి ఈ దివ్య జ్ఞానం ఏదైతే లభిస్తుందో ఆయనకి శాస్త్రాల నుంచి, గురువు సాధు శాస్త్రాల నుంచి, దాన్ని స్వీకరించి, అలాగే గురువు దగ్గర మంత్ర దీక్ష తీసుకొని, తద్వారా అతను తన భక్తి జీవితంలో ముందుకెళ్ళొచ్చు. ఆ విధంగా గురువుని ఆశ్రయించి గురువు దగ్గర దీక్ష తీసుకోవాలన్నమాట. సో అందుకనే ఫస్ట్ సరైన
గురువు దగ్గరికి కూడా వెళ్ళాలి. అందుకే మనకు సరైన గురువు ఎవరు అనే విషయం కూడా తెలుసుకోవాలి. ప్రభుపాల్ వారిని అడిగినప్పుడు కూడా ప్రభుపాల్ వారు ఇదే చెప్పారు. ఎవరైతే కృష్ణుడి పట్ల ఎంతో ఆసక్తులై ఉన్నారో, కృష్ణుడు అంటే 24 గంటలు ఏ వ్యక్తి అయితే కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు, కృష్ణుడికి సేవ చేయడం గురించి ఆలోచిస్తున్నాడు, కృష్ణుడు భక్తి చేయడం గురించి ఆలోచిస్తున్నాడు, కృష్ణుడి గురించి ప్రచారం చేయడానికి ఆలోచిస్తున్నాడు, 24 గంటలు ఎవరైతే కృష్ణ కాన్షియస్ ఉన్నారో ఆయనే అసలైన భక్తుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అదనమాట. సో అందుకే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా గురువుని ఆశ్రయించకపోతే గురువుని ఆశ్రయించి తర్వాత ఆయన దగ్గర నుంచి మనము విని తర్వాత ఆయనకి ప్రశ్నలు అడిగి ఆయన ద్వారా మనము సమాధానాలు పొంది దానికి సంతృప్తి చెంది తర్వాత మనము అంటే మనకు అర్థం అవుతుంది ఎప్పుడు అరే ఈ గురువు నన్ను దాటించగలడు ఈ భౌతిక సంసారాన్ని అనే విషయాన్ని నమ్మకాన్ని మనం డెవలప్ చేసుకొని గురువు దగ్గర తీసుకోవాలి. చాలా అవసరం అనే విషయాన్ని మళ్ళీ గురు చెప్తారు. ఎందుకంటే ఈ విధంగా గురువుని స్వీకరించి తర్వాత ఒక గృహస్థ భక్తుడు కూడా ఎవరైనా సరే గృహస్థుడి గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఒక వ్యక్తి సాధనా భక్తి ద్వారా భావస్థాయి వరకు చేసుకొని సాధనా భక్తి చేసుకొని భావస్థాయి వరకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా భౌతిక సంసారము ఇంకా ఇంద్రియ తృప్తి వీటి పట్ల ఆకర్షణ అనేది తొలగిపోతుంది. ఆ సమయంలో తర్వాత అతను వైరాగ్యం తీసుకొని సన్యాసం కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో మనకు అందుకే 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం. సో అలా కూడా జరగవచ్చు. సో గురువు వచ్చేసి 2 రకాలు ఉంటారు. ఒకరు వచ్చేసి దీక్షా గురు, ఒకరు వచ్చేసి శిక్షా గురు. దీక్షా గురు, శిక్షా గురు ఇద్దరు ఇక్కడ 2 టైప్స్ అని చెప్పారు గురువుస్ కి. సో గురువు అంటే ఇద్దరిని తీసుకుంటాము. దీక్షా గురు ఏంటంటే మనకు ముఖ్యంగా దీక్ష ఇస్తారు, మంత్ర దీక్ష ఇస్తారు, ఆయన బాధ్యత తీసుకుంటారు మనని భగవద్ధామాన్ని తీసుకెళ్ళడానికి. శిక్షా గురువు ఏంటంటే మనకి రెగ్యులర్ గా మనకి గైడెన్స్ ఇస్తారు, ఆదేశాలు ఇస్తారు, ఉపదేశాలు ఇస్తారు, శిక్షణ ఇస్తారు అన్నమాట. మనకి ఐడిసి కోర్సులో చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ విషయాల గురించి. లేకపోతే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఐడిసి కోర్స్ చేయలేదో వాళ్ళకి ఇది మొట్టమొదటిసారిగా చూస్తుండొచ్చు ఈ విషయం. ఈ 2 రకాల గురువులు ఏంటి, లేకపోతే ఇంకా ఇద్దరిని గురువు అంటారు. సో ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, ఇద్దరికి కూడా సమానమైన మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తద్వారా మనము ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత మనం ఆ విధంగా భక్తిలో ముందుకెళ్ళగలం. ఇలా అనుకోకూడదు. ఎందుకంటే ముఖ్యంగా మన ఇస్కాన్ సినారియోలో చెప్పాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర అయితే ఏ గురు మహారాజ్ దగ్గర అయితే దీక్ష తీసుకున్నారో తీసుకోబోతున్నారో మీరు ఎప్పుడు మీ దీక్షా గురువుతో పాటు ఉండరు. ఆయన మీకు ప్రతిరోజు మార్గదర్శనం చేయడానికి, లేకపోతే మీకు ప్రతిసారి మీతో మీ గురించి తెలుసుకొని మీరు ఎలా భక్తి చేస్తున్నారో చూసి మిమ్మల్ని సరిచేయడానికి, మిమ్మల్ని సేవలో నియుక్తం చేయడానికి ఆయన ప్రతిసారి ఆయన డైరెక్ట్ గా అవకాశం ప్రతి ఒక్కరికి దొరకదలా. సో మామూలుగా అందుకే మామూలు సిద్ధాంతం కూడా అదే. సో ఇక్కడ అందుకే 2 రకాల గురువులు ఉన్నారని మన ఆచార్యులు ముందే చెప్పారు, హరిదాస్ ఠాకూర్ కానీ భక్తివినోద్ ఠాకూర్ కానీ. సో అందుకనే మనము శిక్షా గురువు కూడా మనకు చాలా అవసరం అన్నమాట. అందుకే మనము చాలా సార్లు ముందు శిక్షా గురువు దగ్గర శిక్ష తీసుకుంటారు, తర్వాత దీక్షా గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత శిక్షా గురువుకి అవసరం లేదనుకుంటారు కొంతమంది. మాకు దీక్ష అయిపోయింది, ఇంకా మేము భగవద్ధామం వెళ్ళిపోతాము, ఇంకా మాకు ఈ శిక్షా గురువుని పాటించే అవసరం లేదు, లేకపోతే శిక్షా గురువు మనకు అవసరం లేదు అనుకుంటారు. కానీ అలా కాదనమాట. సో భక్తివినోద్ ఠాకూర్ అయితే క్లియర్ గా చెప్తారు. ఇంకా మన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కూడా చైతన్య చరితామృతిలో కూడా చెప్తారు. సో మనకి 2 గురువులు అవసరం. ఇంకా శిక్షా గురువు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈ విషయం కూడా ఇక్కడ క్లియర్ చేస్తున్నారు హరిదాస్ ఠాకూర్. ఐడిసి కోర్స్ లో కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే తీశారు. అంటే మనం హరినామ్ చింతామణి నుంచి తీసుకొని అందులో పెట్టారు ఐడిసి కోర్స్ లో. మీరు చూసుంటారు అక్కడ రెఫరెన్స్ కూడా హరినామ్ చింతామణి రెఫరెన్స్ ఇస్తారు దానికి. ఇంకా కొన్ని చోట్ల కూడా ఉన్నాయి, మన ప్రభుపాల్ గారు శిక్షణలు కూడా ఉన్నాయి. సో దీక్షా గురువు అయితే ఒకరే ఉంటారు, కానీ ఎంతమంది అని శిక్షా గురువులు ఉండొచ్చు, ఎవరైతే మనకు సంబంధ జ్ఞానాన్ని ఇస్తారో భగవంతుడి గురించి, భక్తి మార్గం గురించి. సో ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఒకసారి అనుకుంటారు కొంతమంది ఒకే శిక్షా గురువుని మనం జీవితాంతం పాటించాలి అని.
అలా ఏం లేదు. ఎంతమంది శిక్షా గురువులైనా మనం స్వీకరించొచ్చు. కానీ ప్రామాణికమైన గురువులనే మనము స్వీకరించి, ప్రామాణికమైన గురువుల నుంచే మనం వినాలి. ఆ విషయం మనకు క్లియర్ చేస్తారు నెక్స్ట్ పాయింట్‌లో. అలా శిక్షా గురువులు ఎంతమందిని తీసుకోవచ్చు అంటే ఎవరినంటే వారిని పట్టుకొని వాళ్ళని మనం శిక్షా గురువుగా తీసుకోకూడదు, పాటించుకోకూడదు, వాళ్ళని అనుసరించకూడదు. సరైన వాళ్ళని సరైన గురువు, శిక్షా గురువు గాని, దీక్షా గురువు ఎవరు అనేది కూడా మనకు ముందు చెప్తారు. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవడం అవసరం అంటే ఇవి తెలుసుకొని సరైన గురువుని మనం ఎంచుకుంటేనే అప్పుడు మనం సరిగ్గా ఏమంటాం మనం సాటిస్ఫాక్షన్ మనకుండాలి. ఓహ్! ఈయన సరైన గురువు నాకు సరైన మార్గదర్శనం చేయగలడు. అప్పుడు మనం ఆయన చెప్పింది మనం వినగలుగుతాం, పాటించగలుగుతాం. అలా అన్నమాట. శిక్షా గురువు, దీక్షా గురు ఇద్దరు. అలా కాకుండా మనకు ఏదో చెప్పారు ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలని తీసుకుంటున్నాం. ఆయన చెప్పారు ఆయన క్లాస్ అటెండ్ అవ్వాలని అందుకే క్లాస్ అటెండ్ అవుతున్నాం. కానీ అతను చెప్పేది లేకపోతే మనం ఏం పాటించలేదనుకోండి, అప్పుడు మరి మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. అందుకనే ఇది అలా ఇంకా ఎవరైనా శిక్షా గురువు గాని మీకు ఇలా చెప్పారనుకోండి, నా ఒక్కరి క్లాసే వినాలి, నేను ఒక్కరు చెప్పిందే వినాలి, మొత్తం ఇస్కాన్‌లో ఇంకా ఎవ్వరిది వినకూడదు మీరు. ఓన్లీ ప్రభుపాద్ది వినొచ్చు. లేకపోతే మా గురు మహారాజు దీక్షా గురు ఇది వినొచ్చు అంతే. ఇంకా ఎవ్వరి క్లాస్ మీరు వినకూడదు. అలా గనుక ఎవరైనా శిక్షా గురువు గనుక మీకు ప్రచారం చేస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. అది వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారు సరైన శిక్షా గురువు కాదు అని. ఆ విషయం నాకు చాలా క్లియర్‌గా ఉంది ఇక్కడ. సో, ఇలాంటి ప్రాబ్లమ్ గూడా కొంతమంది డివోటీస్ ఫేస్ చేశారు. అందుకని ఐడీసీ కోర్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు ఇస్కాన్‌లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసే డివోటీస్ మధ్యలో. సో, మనకు అందుకనే అర్థం చేసుకోవాలి. మనము ఎంతమంది అయినా ప్రామాణికమైన శిక్షా గురువుల నుంచి గూడా మనం శిక్ష తీసుకోవచ్చు. నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. సంబంధ జ్ఞానం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కానీ ఒక్క విషయం ఏంటంటే మామూలుగా మనం జ్ఞానం అయితే శిక్షా గురువుల నుంచి తీసుకోవచ్చు. కానీ మనము అనుసరించాలి గూడా. వాళ్ళ దగ్గరికి వెళ్లి మన ఆదేశాలు తీసుకొని మనం అనుసరించాలి ఎవరో ఒకరిని. అలా ఎవరిని అనుసరించకుండా ఓన్లీ అందరి దగ్గరికి వెళ్లి శిక్ష తీసుకుంటున్నాం. అంతేగాని ఎవరిని అనుసరించకపోతే మరి కష్టమే. సో, మనం ఎవరో ఒకరిని ఎంచుకొని వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని అనుసరించాలి. ఎలాగైతే మనకు రోగం ఉందనుకోండి ఏదైనా, మనము జీవితాంతం ఒకే డాక్టర్ దగ్గరికెళ్ళాలని రూల్ లేదు. మనం ఏ డాక్టర్ దగ్గర వారు నయం చేయగలుగుతారో ఆ డాక్టర్ దగ్గరికెళ్తాం. కానీ ఆ డాక్టర్ చెప్పింది మనం పాటించాలి. సో, కొంతమంది ఒకసారి ఒకే రోగం కోసం 10 మంది డాక్టర్ల దగ్గరికెళ్లి 10 రకాల ట్రీట్‌మెంట్‌లు స్టార్ట్ చేసి ఏది సరిగ్గా పాటించరనమాట. మళ్ళీ 10 మంది డాక్టర్ల దగ్గరికెళ్ళాను. అయినా నా రోగం నయం అవ్వట్లేదు అంటే నన్ను ఎవరు నయం చేయలేరు. సో, అలా అన్నమాట. సో, మనము అందుకనే గురువుని ఆశ్రయించాలి. తర్వాత పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు సరైన గురువు ఎలా మనకు అర్థమవుతుందంటే, మామూలుగా సంబంధ జ్ఞానం, సరైన జ్ఞానం. సంబంధ జ్ఞానం అంటే సాంప్రదాయంలో గురు పరంపర ద్వారా మనకు సరైన జ్ఞానాన్ని అందించగలగాలి. సో, ఆ గురు పరంపరలో ఎవరైతే ఫౌండర్ ఆచార్య ఉన్నారో, సో, మన పరంపరకి ఇప్పుడు మన ఇస్కాన్‌లో మన ఫౌండర్ ఆచార్య ఇస్కాన్‌కి శిల ప్రభుపాదుల వారు. సో, శిల ప్రభుపాదుల వారు ఏవైతే మనకు ఇచ్చారో శిక్షణలు, అవే మనకు శిక్షా గురువు, దీక్షా గురువు గూడా ఇస్తారు. సో, అందుకనే మనము ఏ శిక్ష గురించైనా శిక్ష తీసుకోవచ్చు. ఏ దీక్ష గురించైనా. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ ఉండదు. అందరూ కూడా ప్రభుపాదుల ద్వారా ఇచ్చిన శిక్షణలు మన గురు పరంపర ఆచార్యుల ద్వారా గురు సాధు శాస్త్ర శిక్షణలే మనకిస్తారు గనక. ఇంకా మనము ఆ విధంగా మన ఫౌండర్ ఆచార్య అంటే ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన శిక్షణల్ని గూడా మనము స్వీకరించాలి. ఇంకా ఆయన శిక్షణలు మనము ఆదరించాలి, పాటించాలి. సో, ఆ విధంగా ఇంకా వేరే సాంప్రదాయాల నుంచి మన సాంప్రదాయంలో కాకుండా వేరే సాంప్రదాయాల ఏ గురువులైనా సరే వాళ్ళు ప్రామాణికమైన వైష్ణవ సాంప్రదాయమా వేరేదైనా సరే, వాళ్ళ దగ్గర నుంచి వెళ్లి మనము శిక్షణలు తీసుకొని పాటించకూడదు. సో, మన సాంప్రదాయంలో మనం ఉన్నప్పుడు మన సాంప్రదాయంలో మన గురువుల నుంచి మనం పాటించాలి. మీరు వాళ్ళ దగ్గర నుంచి పాటించాలనుకుంటే విని వాళ్ళవి పాటించాలనుకుంటే మరి వాళ్ళ సాంప్రదాయంలో మీరు వెళ్లి దీక్ష తీసుకోవచ్చు. సో, ఆ విధంగా మనము శిక్షా గురువు, దీక్షా గురువుని స్వీకరించాలి. సో, శిక్షా గురువుని గూడా మనం స్వీకరించే ముందు ముఖ్యంగా శిక్షా గురువుగా స్వీకరించే అతను గూడా ముఖ్యంగా మన ఫౌండర్ ఆచార్య శిల ప్రభుపాదుల వారి యొక్క శిక్షణల్ని సరిగ్గా పాటిస్తున్నాడు. అవే మనకు అందిస్తున్నాడనే విషయాన్ని మనము
గ్రహించాలి. సో దానికోసం మనం కూడా శిల ప్రభుపాల ద్వారా పుస్తకాల్ని మొదటి నుంచి చదవాలి. ఆయన ఇచ్చిన లెక్చర్స్ కానీ, శిక్షణల్ని కానీ మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మన శిక్షా గురువు మనకు కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని. దీక్షా గురు, శిక్షా గురు, ప్రభుపాల ద్వారా అందరూ ఒకటే లైన్ లో ఉంటారు. సో అలా ఇంకా వేరే మాయావాదుల దగ్గర తప్పకుండా మనం ఎప్పుడు కూడా వినకూడదు. వాళ్ళ దగ్గర ఎప్పుడు శిక్షణ గాని, దీక్ష గాని తీసుకోకూడదు. అలా తీసుకుంటే గనక మనము నరకానికి కూడా వెళ్ళొచ్చు అని ఇక్కడ రాస్తారు. చూడండి, అలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎవరైతే మీకు కృష్ణుడి గురించి విరుద్ధంగా శిక్షణ ఇస్తారు, అలాంటి శిక్షణ మీరు గ్రహిస్తే మీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు మాయావాది కృష్ణ అపరాధి మనకి చైతన్య మహాప్రభు చెప్పారు. శాస్త్రంలో కూడా ఉంది. శివుడు పార్వతికి కూడా చెప్తాడు అసత్ శాస్త్రం అని, మాయావాదం అసత్ శాస్త్రం. సో అందుకనే ఈ శాస్త్రాన్ని, జ్ఞానాన్ని మనం స్వీకరించకూడదు. ఇలాంటి వారు ఎవరైతే ప్రీచింగ్ చేస్తున్నారో, ప్రచారం చేస్తున్నారో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళు కూడా వాళ్ళే స్వయంగా భగవద్ధామానికి వెళ్ళలేరు. సో ఇంకొకరిని ఎలా తీసుకెళ్ళగలరు? సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి నేను చూశాను, చాలా మంది ఏంటంటే సనాతన ధర్మం పేరు మీద, లేకపోతే అలా వేదిక శిక్షణల మీద ఎవరి దగ్గరైనా క్లాసెస్ వింటూ ఉంటారు, టీవీలో, లేకపోతే వాట్సాప్ లో, యూట్యూబ్ లో. సో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు కాకపోతే, లేకపోతే ముఖ్యంగా వాళ్ళు ఒకవేళ మాయావాది సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు అసలు వినకూడదు. మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా మనము గురువుకి సేవ చేసుకోవాలి? ఎందుకు? సో మనము గురువుకి ఎంతో భక్తి శ్రద్ధతో సేవ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కృష్ణుడి ద్వారా ఆయన యొక్క కృప ఉంది, కృష్ణుడి యొక్క కృప ఆయనకు ఉంది గురువుకి. ఇంకా కృష్ణుడికి ఎంతో ప్రియమైన భక్తుడు, సేవకుడు కాబట్టి ఆయన మనకి శాశ్వతంగా మనకు ఈ విధంగా జీవితాంతం మనకు మార్గదర్శనం చేస్తారు. సో మనము అందుకని భక్తి శ్రద్ధతో గురువుకు సేవ చేసుకోవాలి. అలా గురువుకు మనం బాగా సేవ చేసుకుంటే మనము ఎంతో సులువుగా ఈ భౌతిక సముద్రాన్ని దాటి వెళ్ళగలం. సో మనం గురువుని ఎలా పూజించాలి, గురువుని ఎలా సేవ చేసుకోవాలి అనే విషయాలు కూడా కొన్ని తెలియజేశారు. మనము గురువుకి పూజ చేసుకోవాలి. మనం అన్ని ఆఫర్ చేస్తాం కదా, ఆర్తి లేకపోతే భోగ, మనం అన్ని కూడా గురువు దగ్గర ముందు పర్మిషన్ తీసుకొని తర్వాత భగవంతుడికి అర్పిస్తాము. అలా తర్వాత భగవంతుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత గురువు, వైష్ణవ, మిగతా వాళ్ళందరికీ కూడా మనం దాన్ని పంచుతాం, ప్రసాదం. సో మనం అలా గురువుని మనం మనసులో పెట్టుకొని మనం భగవంతుడు కృష్ణుడిని పూజించాలి, కృష్ణుడి నామాన్ని జపించాలి. సో అది ఆ విధంగా గురువుని ఆరాధించాలి మనము. ఇంకొకటి ఏంటంటే గురువుని సమ్మానించాలి కూడా. ఒకవేళ మనం గురువు చెప్పిన ఆదేశాలని మనము వినకపోతే, లేకపోతే పాటించకపోతే, అప్పుడు మనము గురువు పట్ల అపరాధం చేస్తున్నట్టు, గురువుని మనము అవమానిస్తున్నట్టు, ఒక విధంగా డిస్రెస్పెక్టింగ్ అన్నమాట. సో ఇది ఒక పెద్ద అపరాధం మనకి. ఈ యొక్క నామ అపరాధం ద్వారా మన యొక్క భక్తి బ్లాక్ అయిపోతుంది, ముందుకు వెళ్ళలేం మనం భక్తి మార్గంలో. మనం గురువు ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఆ విధంగా. సో మనము చాలా ఉదాహరణలు చూడొచ్చు. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇది ఈరోజు తొందరగానే అయిపోతుంది. నేను కొంచెం అయిపోయిన తర్వాత క్లాస్ మనం డిస్కషన్ చేద్దామంట. సో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నేను మామూలుగా ఇప్పుడు డిస్కషన్ చేయలేదు కదా, సో ఈసారి చేద్దాము. సో మీరు కూడా అన్ని నాకు ముందే చెప్తున్నాను, మీరు ఆలోచించి పెట్టుకోండి. మీరు ఉదాహరణలు చెప్పొచ్చు, ఎవరెవరు సరిగ్గా బాగా ఇలా గురువు భక్తి అంటే గురువుకి సేవ చేసుకొని ఆరాధించి గురువు ఆదేశాన్ని పాటించి వాళ్ళ భక్తి మార్గంలో ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, ఆ విధంగా. ఇంకా ఎవరైతే ఇలా గురువుని పాటించలేదో వాళ్ళని ఆదేశాన్ని పాటించక ఎవరైనా భక్తి మార్గంలో పతనమైపోయారు, మీకు ఏవైనా ఉదాహరణలు ఉంటే మీకు షేర్ చేయొచ్చు ఈ క్లాస్ తర్వాత, అంటే జస్ట్ ఈ ప్రెజెంటేషన్ తర్వాత. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఏంటంటే మనం గురువు, సాధువు, కృష్ణ అందరినీ కూడా మనము సమ్మానించాలి. సో ఈ విధంగా మనం బాగా గురువుకి సేవ చేసుకొని అప్పుడు మనం హరినామాన్ని బాగా జపం చేస్తే నమ్మకంతో, అప్పుడు మనము తప్పకుండా తొందరగా మనము విజయం సాధిస్తాం.
అంటే మన విజయం సాధించడం అంటే కృష్ణ ప్రేమ మనకు లభించవచ్చు. సో మనకి నమ్మకం ఉండాలన్నమాట గురువు మీద, ఇంకా హరినామం పైన. సో అప్పుడే మనము కృష్ణ ప్రేమ సాధించగలం. సో మరి ఎప్పుడు మనము గురువుని త్యాగం చేయొచ్చు? ఈ విషయం కూడా మనము ఐడీసీ కోర్స్‌లో చర్చించుకుంటాము. ఇస్కాన్ డిసైపుల్ కోర్స్‌లో. ఆ! ఒకవేళ గురువు అసత్సంగ అంటే ఒక్కొక్కసారి ఇలా అవ్వచ్చు. గురువు కూడా ఒకవేళ ముందు మంచి గురువుగా ఉండే, కానీ తర్వాత ఆయన గనుక ఏదైనా అసత్సంగ ద్వారా, లేకపోతే ఏదైనా నామాపరాధం చేసి, ఆయన జ్ఞానాన్ని సరిగ్గా కోల్పోయి, సరైన జ్ఞానం లేకుండా, ఇంకా మిగతా వైష్ణవులు అపరాధం చేస్తే, అప్పుడు అతను కూడా నామరుచి అనేది వెళ్ళిపోతుంది ఆయనకు కూడా. ఇంకా మెల్లిగా ఆయన ఒకవేళ ఇలా స్త్రీ ఇంకా ధనం ప్రలోభానికి గురైపోతే, అప్పుడు అటువంటి గురువుని మనం త్యాగం చేయాలి. సో అలా త్యాగం చేసిన తర్వాత వేరే ఒక మంచి ప్రామాణిక గురువుని స్వీకరించి, తర్వాత మళ్ళీ మనం భక్తి మార్గాన్ని ముందుకు వెళ్ళాలి, భక్తి మార్గంలో అనేసి హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. చూసారా, ఇవి హరిదాస్ ఠాకూర్ మనకి భక్తివినోద్ ఠాకూర్ ఇలా ఆచార్యులు ముందే చెప్పేశారు మనకి. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. అందుకని మనము జాగ్రత్తగా గురువుని సెలెక్ట్ చేసుకొని, గురువుని మంచి ప్రామాణికమైన గురువుని సెలెక్ట్ చేసుకొని మనము పాటించాలి, అనుసరించాలి. సో గురువు ఇంకా శిష్యుల యొక్క సంబంధం. మామూలుగా గురువు కూడా ఏంటంటే, సరైన శిష్యుల్ని స్వీకరించకపోతే అతను కూడా ఆ శిష్యులు చేసే పాపాలు, కర్మల ఆయన అనుభవించాల్సి వస్తుంది. ఆయన కూడా కష్టం అనుభవించాల్సి వస్తుంది. అలాగే శిష్యులు ఒకవేళ సరైన గురువుని ఎంచుకోకపోతే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేరు భక్తి మార్గంలో. కాబట్టి వాళ్ళు కూడా కష్టాన్ని భోగిస్తారు. అందుకే ఇటువంటివి అన్ని మనకు ఇలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే జాగ్రత్త వహించాలి. అందుకే మనము ముందే గురువుని స్వీకరించేటప్పుడే అన్ని రకాలుగా బాగా చూసుకొని స్వీకరించాలి గురువుని. ఇలా ఒకవేళ మంచి యోగ్యమైన గురువు, శిష్యుడు ఉంటే, ఇద్దరు ఉంటే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ సంబంధం కూడా శాశ్వతంగా కొనసాగుతుంది. అలా కొనసాగాలి, అదే అసలైన విధి విధానం. కానీ ఒకవేళ అలా కాకుండా, ఒకవేళ శిష్యుడు సరిగ్గా పాటించట్లేదు, నియమాల్ని పాపాలు చేస్తున్నాడు, అప్పుడు గురువు అలాంటి శిష్యుని త్యాగం చేసేయాలి. అలాగే ఒకవేళ గురువు సరిగ్గా లేకుండా అతని నియమాల్ని పాటించట్లేదు, అతను సరిగ్గా లేకుంటే పాపాలు చేస్తే, అప్పుడు శిష్యుడు అటువంటి గురువుని త్యాగం చేశారు. ఇలా త్యాగం చేయకుండా అలాగే ఉంటే అప్పుడు ఇద్దరికి కూడా సమస్య, ఇద్దరికి కూడా పతనం అయిపోతారు. అంటే ఇద్దరికి కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే అలా ఒకరిని త్యాగం చేసేసి మనము, లేకపోతే వాళ్ళు అంటే గురువు శిష్యుడినైనా త్యాగం చేయాలి, లేకపోతే శిష్యు గురువునైనా త్యాగం చేయాలి అటువంటి పరిస్థితులు వస్తే, అవసరం ఉంటే. సో మనము ఈ విషయంలో కూడా మూఢనమ్మకంతో ఉండకూడదు. ఒకవేళ గురువు పాపాలు చేస్తున్నా గానీ, అవైధ స్త్రీ సంఘం చేస్తున్నా గానీ, 4 నియమాలు భంగపరుస్తున్నా గానీ, ఇంకా మనము ఆయన గురువు, ఆయన ఏమైనా చేయొచ్చు, మనం కళ్ళు మూసుకొని ఉండాలి, లేకపోతే ఆయన ఏం చేసినా ఆయనకి ఏం కాదు అని మూర్ఖత్వంగా మనము గుడ్డిగా నమ్మకూడదనమాట. సో మనం అటువంటి సమయంలో గురువుని త్యాగం చేయొచ్చు. అలాగే గురువు కూడా శిష్యుల్ని, అటువంటి శిష్యులు ఎవరైతే పాటించట్లేదో త్యాగం చేసేయచ్చు. సో ఇవన్నిటికీ కూడా మరి చూడొచ్చు, ఒక ఉత్తమమైన ఉదాహరణ అంటే శిల ప్రభుపాద్. అది మనము ఈ ప్రెజెంటేషన్ తర్వాత చర్చించుకున్నాము. మీరందరూ కూడా ఆలోచించి చెప్పొచ్చు. ఇంకేదైనా నేను పాయింట్స్ నేను యాడ్ చేస్తాను. సో ఈ విధంగా మనము అందుకనే జాగ్రత్తగా గురువుని ఆదేశాల్ని పాటించాలి. సో ఈ విధంగా గురువుని ఆదేశాలు పాటించకపోతే అది చాలా పెద్ద అపరాధం. అందుకనే మనము ఏ గురువు ఆదేశాలైతే మనం పాటించగలమో ఆ విధంగా ఆలోచించుకొని మనం ఆ గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ గురువు యొక్క ఆదేశాలను మనం పాటించలేకపోతే అతన్ని గురువుగా మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే, అందుకనే మనం సరైన గురువుని, శుద్ధ భక్తుడిని, భగవంతుడికి శుద్ధ భక్తి ఎవరైతే చేస్తున్నారో శుద్ధ భక్తుడిని, ఆయన్ని మనము శుద్ధ భక్తుడు గాని, శుద్ధ భక్తిని అనుసరిస్తున్న వ్యక్తి గాని, శుద్ధ భక్తులను అనుసరిస్తున్న వ్యక్తిని గాని మనము గురువుగా ఎంచుకోవాలి. ఆయన్ని మనము ఆశ్రయించాలి. ఎందుకంటే మనము ఏదైనా భౌతిక వస్తువు కొనాలన్నా గానీ, మనం ఎన్నో విధాలుగా అన్ని తెలుసుకొని ఎంక్వైరీలు చేసి మరి మనము ఒక మొబైల్ కొనాలన్నా గానీ, లేకపోతే ఒక స్కూల్‌లో, కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా అన్ని బాగా ఎంక్వైరీలు చేసి తెలుసుకొని అసలు ఇది సరైందేనా? కాదా? అన్నీ తెలుసుకొని వెళ్తాం కదా మనం. ఒక భౌతిక వస్తువు విషయం గురించి కూడా. అటువంటిది ఇది మనకు ఎంతో ముఖ్యమైన విషయం జీవితంలో గురువుని
స్వీకరించడం, ఆశ్రయించడం, పాటించడం, దీక్ష తీసుకోవడం. ఇలాంటి సమయంలో మనము తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా సరైన గురువుని సరైన విధి విధానంతో ఎంచుకోవాలి. సో, అలా మనం ఒకసారి ఒక గురువుని ఎంచుకున్న తర్వాత, గురువుని ఆశ్రయించిన తర్వాత, గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత, అప్పుడు ఆయన ఆజ్ఞను మనం పాటించకపోతే, అప్పుడు మనం పెద్ద అపరాధం చేసిన వాళ్ళమవుతాం. ఇలా అపరాధాలు చేస్తే ఆ దేవతలైనా సరే వాళ్ళు కూడా పతనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాలు కూడా కొన్నున్నాయి మన శాస్త్రాల్లో. మనకి ఇవన్నిటికి మంచి మంచి ఉదాహరణలున్నాయి. నేను మీ దగ్గర నుంచి విందాం అనుకుంటున్నాను ఈరోజు. అంతా నేనే చెప్తే ప్రతిసారి నేనే మాట్లాడతాను. అందుకనే. సో, రెడీగా ఉండండి మీరు. ఇలా అన్నిటికి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పొచ్చు. సో, నెక్స్ట్ అందుకనే మనము జాగ్రత్తగా ఉండి ఎప్పుడు కూడా గురువుని మనం ఇలా అపరాధం చేయకూడదు. గురువు పట్ల అపరాధం చేస్తే ఆయన ఆజ్ఞలు మనం ఉల్లంఘిస్తే, పాటించకపోతే అప్పుడు మనము దేవతలైనా సరే మనం ఇంకా మనము మనం ఇంకా సాధారణ మనుషులం కాబట్టి తప్పకుండా అంటే పాయింట్ ఏంటంటే మనం తప్పకుండా దానికి మనకు పెద్ద శిక్ష లభిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా గురువుని మనము సన్మానించాలి అంటే, గురువు యొక్క ఏవైతే వస్త్రాలు యూజ్ చేస్తారో గురువుగారు, ఆయన బెడ్ గాని, సీట్ గాని, షూస్, కారు, వాటర్ అన్నీ కూడా ఏవైతే వాటర్ అంటే పాదాలు కడిగిన వాటరు, ఇవన్నిటిని కూడా బాగా మనము రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ గురువుని మనము రెస్పెక్ట్ చేయకున్నా, లేకపోతే గురువు ముందు ఇంకో వ్యక్తిని ఎవరినైనా మనము ఎక్కువగా సన్మానించినా అది సరైన చేతన కాదు. అలా మన గురువుని సరైన విధిగా మనం సన్మానించాలి. ఎలా గురువుని సన్మానించాలి, ఇవన్నీ విషయాలు గురువుకి సంబంధించి ఎలా మనం ట్రీట్ చేయాలనేవి ఇంకా ఐడీసీ కోర్సులో బాగా చర్చించుకుంటాం మనం. సో, ఈ విధంగా గురువుని మనం స్వీకరించినప్పుడు ఆయన మన మాస్టర్, మన ప్రభువుగా స్వీకరిస్తున్నాము. సో, అతని యొక్క ఆదేశాలు, వాక్యాల్ని మనము స్వీకరించి పాటించాలి. అతన్ని మనం చూడగానే, మనం వెంటనే గురువుని చూడగానే మనము వెంటనే దండోతనామాలు అర్పించుకోవాలి. ఈ విధంగా మనం గురువును గుణగానం చేయాలి. గురువు యొక్క గుణగానం చేయాలి మనం. ఇంకా ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞని అవజ్ఞ చేయకూడదు, ఉల్లంఘన చేయకూడదు. ఇంకా గురువు యొక్క ప్రసాదం అంటే మహాప్రసాదం, గురువు యొక్క ప్రసాద ఉచ్చిష్టం మనం స్వీకరించాలి. ఇంకా ఏవైతే గురువుకి ఆయనకి నచ్చవు అంటే గురువుకి డిస్లైక్స్, సో అలాంటి విషయాలు మనము చర్చించకూడదు. మీకు తెలిసింది గురువుకి ఇది నచ్చదు, ఈ విషయం చర్చించడం కానీ అలాంటివి చర్చించకూడదు. సో ఆ విధంగా మనము నమ్రతాపూర్వకంగా గురువు యొక్క పాదాశ్రయాలు గ్రహించి ఆ విధంగా ఏ విధంగా మనం వ్యవహరించాలంటే ఆయనను మనం సంతృష్టిపరిచే విధంగా వ్యవహరించాలి. ఆయన మన ద్వారా, మన సేవ, మన ఆచరణ ద్వారా, మన సాధన ద్వారా ఆయన సంతృప్తి చెందాలి. ఆ విధంగా మనం యొక్క వ్యవహారంలో ఉండాలి. ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి వ్యవహరిస్తే, ఆ విధంగా వ్యవహరిస్తూ ఆయన కృష్ణనామ సంకీర్తన చేస్తే తప్పకుండా మనకు అన్ని ఏవైతే సిద్ధి ఫలాలు ప్రాప్తించాలో అవి ప్రాప్తిస్తాయి ఆధ్యాత్మికంగా అని మన వేదాల్లో చెప్పారు. సో ఒకవేళ మీరు గురువు అపరాధం చేస్తే, గురువు పట్ల ఈ విధంగా ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఉల్లంఘించి ఏదైనా విధంగా ఆయన్ని అవమానిస్తే, సో అప్పుడు ఏం చేయాలి అంటే అది కూడా చర్చించుకుంటాము. సో ఎందుకంటే గురువు మనకి సరైన శిక్షణలు ఇచ్చి, హరినామాన్ని ఇచ్చి, హరినామం గురించి తెలియజేసి, ఆ విధంగా మనకు హరినామం పైన శ్రద్ధను కల్పించి, తర్వాత ఆయన మనకి హరినామ దీక్ష, మంత్ర దీక్ష ఇస్తారు. తద్వారా మనం ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి మనం సాధన చేసుకుంటాం. సో ఇదంతా ప్రాసెస్ ను అలా మంత్ర దీక్ష ఇవ్వడమే దీక్ష అంటారు. అవునా? ఈ ప్రాసెస్ ని. కానీ ఒకవేళ మనము ఏదో కారణంగా అసత్సంగం ప్రభావంగా, ముఖ్యంగా ఎవరైనా అసత్సంగం అంటే ఏదైనా అభక్తుల యొక్క ప్రభావం ద్వారానో, లేకపోతే ఏదైనా మనం తప్పుడు లిటరేచర్ అంటే సరైన ఏదైనా విధంగా మనము బోగస్ లిటరేచర్ అంటే బయట భౌతిక యొక్క సంపర్కంలో మనం ఏదైనా తప్పు విషయాలు చదవడం, వినడం అలా చేసి మనము మన గురువుని సన్మానం పరచకుండా, అంటే మనం డిస్రెస్పెక్ట్ చేసి అవమానించి, దాని తర్వాత ఆయన యొక్క ఆదేశాల్ని పాటించకుండా మనము
అంటే 4 నియమాల్ని బ్రేక్ చేయడము, ఇలా హరే కృష్ణ మహామంత్రం జపం చేయకపోవడం, వదిలేయడం. సో అలాంటప్పుడు మనం వెంటనే ఇటువంటి అసత్సంగాన్ని త్యాగం చేసేయాలి. అటువంటి ఏవైతే మనం ఏ చదివి అయితే మన యొక్క ఈ విధంగా చేతనంతా పాడైపోయిన అటువంటి చదవడం అటువంటి లిటరేచర్‌ని వదిలేసేయాలి. అంటే అటువంటి పుస్తకాలు వంటి విషయాలు. అదేదైనా సరే. సో ఈ విధంగా మనం ఇవన్నీ మళ్ళీ అంటే అసత్సంగం ఇవన్నీ కూడా త్యాగం చేసేసి దేని కారణంగా అయితే మనము ఈ భక్తి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాము. గురువు ఆజ్ఞను పాటించలేకపోతున్నాం. అటువంటి వాటికి కారణాలైన విషయాలన్నీ, వస్తువులన్నీ కూడా వదిలేసి, త్యాగం చేసి వెళ్లి గురువు పాదాల మీద వచ్చి మనం క్షమాపణ వేడుకోవాలి, కోరుకోవాలి. సో ఆ విధంగా చేస్తే మనకు మళ్ళీ గురువు కూడా ఆయన కృపామయులు. సో మనకి మళ్ళీ కూడా ఆదేశం ఇచ్చి స్వీకరించి మనకు దాని ద్వారా మనం మళ్ళీ భక్తి మార్గంలో నడిపించగలుగుతారు. తద్వారా మనం మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకొని మెల్లిగా తర్వాత కృష్ణ ప్రేమను పొందగలం. సో ఇది జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే నాకు చాలా మంది ఉదాహరణలు తెలుసు. దీక్ష తీసుకున్న తర్వాత కూడా ఏదో కారణం వల్ల వాళ్ళు రోజు 16 మాలలు చేయట్లేదు. ఇంకా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. ఇంకా నేను ఇప్పుడు నాకు టైం లేదు, నా జాబ్ చాలా బిజీ, అది ఇది ఏదో కారణాలు ఉంటాయి. సో అర్థం చేసుకోవాలి ఇది. మనకు జీవితంలో ఆధ్యాత్మిక జీవితం గురువు యొక్క ఆజ్ఞ మనం ప్రతిజ్ఞ చేశాము. 16 మాలలు చేయాలని, 4 నియమాలు పాటించాలని. ఇది చాలా ముఖ్యమైనది. లేకపోతే మన జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా. చెప్పారు కదా మనం నరకానికి కూడా వెళ్తామని. సో లేకపోతే నరకానికి వెళ్ళడం అంటే నరకానికైనా వెళ్తాం, లేకపోతే నరకాన్ని ఇక్కడే చూపిస్తారు మనకి. ఇక్కడే చూస్తాం మనం. సో అందుకనే ఏ వ్యక్తి అయితే ఇలా ఎంతో నమ్రతాపూర్వకంగా ఉండి ఆ భావనతో ఇలా హరిదాస్ ఠాకూర్ యొక్క పాద ధూళిని కోరుకుంటాడో ఆ వ్యక్తి తప్పకుండా హరినామ చింతామణి లభిస్తుంది అతనికి. ఆ విధంగా ఎప్పుడు హరినామాన్ని జపించవచ్చు అని ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ ఈ యొక్క అధ్యాయాన్ని ఎండ్ చేస్తున్నారు. సో నేను అందుకే ఈరోజు చెప్పాను కదా, కొంచెం షార్ట్ తొందరగా అయిపోతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అందుకే నేను కొంచెం డిస్కస్ చేస్తే బెటర్ అనిపించింది. సో ఇప్పుడు నేను మీకు ఇది ఓపెన్ చేస్తాను, మాట్లాడడానికి ఆన్ చేస్తాను. సో ఎవరైనా చేతెత్తండి, మీరు చేయెత్తితే నేను వాళ్ళ పేరు చెప్తాను. సో మీరు దేనికైనా ఈరోజు డిస్కస్ చేసిన పాయింట్స్ కి ఏదైనా ఉదాహరణ చెప్పి ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే పాయింట్, మీరు ఎగ్జాంపుల్ ఏదైనా షేర్ చేయొచ్చు. సో మనం డిస్కస్ చేద్దామంట. ఓకే, ఇద్దరు ఆల్రెడీ పేరు చేయెత్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను లైవ్ స్ట్రీమ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. సో ఇదేమి లైవ్ ఉండదు మన డిస్కషన్.